మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండెకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ has submitted the report on RCE phase 1 for an amount of 30,436.9 అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు అంటే 41.15 పునరావాస